అవినీతిని అంతం చేస్తామని ప్రమాణం చేసి వచ్చిన ఒక విప్లవం అదే దేశాన్ని దోచుకునే అత్యంత శక్తివంతమైన ఒక నీడ సామ్రాజ్యానికి ఎలా పునాది వేసింది? ఇది ఒక కుటుంబం, కొన్ని బిలియన్ డాలర్ల సంపద, ఇంకా యావత్ ప్రపంచాన్నే మోసం చేసిన ఒక పక్కా ప్రణాళిక కథ. ఊహించుకోండి, ప్రపంచంలోనే చాలా వేగంగా ఎదుగుతున్న ఒక ఆయిల్ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు. కానీ మీ బాస్ ఎవరో అడిగే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే ఆ ప్రశ్న అడిగితే చాలు మీ ఉద్యోగం ఓడిపోవచ్చు. మిలావస్ గ్రూప్లో పరిస్థితి అదే. ఇంతకీ ఎవరా కనిపించని బాస్? అతని గుర్తింపు ఎందుకంత రహస్యం? 100 మంది ఉద్యోగులు, బిలియన్ డాలర్ల వ్యాపారం, కానీ ఆ కంపెనీ ఓనర్కి ఒక పేరు లేదు, కేవలం ఒకే ఒక్క అక్షరం హెచ్. అతని అసలు ఐడెంటిటీ అంతర్జాతీయ గూఢచార సంస్థలకు కూడా అంతు చిక్కని ఒక పెద్ద మిస్టరీ. అసలు ఎవరి హెచ్? అతని నీడ సామ్రాజ్యం వెనకున్న అసలు కథేంటి? సరే, ఈ హెచ్ ఎవరో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడున్న సమయాన్ని వదిలి సరిగ్గా 40 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 1979లో ఇరాన్లో చెలరేగిన విప్లవంలోనే ఈ మొత్తం కథ మూలాలున్నాయి. అవినీతిని అంతం చేస్తామన్న ఆ విప్లవం ఒక కొత్త అవినీతిపరుల తరాన్ని ఎలా సృష్టించిందో చూద్దాం. ఈ కథ మొదలైంది ఒక విప్లవకారుడితో. 1979లో అలీ షమ్ఖానీ లాంటి ఎందరో యువకులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ కొన్ని దశాబ్దాలు గడిచేసరికి పాతవాళ్ల స్థానంలోకి ఈ విప్లవకారుల పిల్లలతో ఒక కొత్త, మరింత శక్తివంతమైన ఉన్నత వర్గం పుట్టుకొచ్చింది. దేశం కోసం సంపాదించిన అధికారాన్ని అలీ షమ్ఖానీ తన కుటుంబం కోసం ఎలా వాడుకున్నాడో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్లో పవర్ఫుల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్లకి ఒక స్పెషల్ పేరుంది, ఆఘాజాదే, అంటే గొప్పవారి పిల్లలు అని. ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, దేశ సంపదను, అవకాశాలను కొల్లగొట్టడానికి వారికి దొరికిన ఒక లైసెన్స్ లాంటిది. ఈ ఆఘాజాదే వ్యవస్థే షమ్ఖానీ కుటుంబ సామ్రాజ్యానికి పునాది వేసింది. ఇన్నాళ్లు దాచిన రహస్యం ఇప్పుడు బట్ట బయలైంది. ఆ మిస్టరీ పర్సన్ హెచ్ మరెవరో కాదు, విప్లవ వీరుడు అలీ షమ్ఖానీ కొడుకు హుస్సేన్ షమ్ఖానీ. తండ్రి అధికారమనే నీడలో కొడుకు ఒక ప్రపంచస్థాయి నేర సామ్రాజ్యాన్నే నిర్మించాడు. అంటే విప్లవం యొక్క వారసుడే ఆ విప్లవ ఆశయాలను సమాధి చేశాడనమాట. ఓకే, హుస్సేన్ షమ్ఖానీ ఎవరో తెలిసిందే, కానీ అతను తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలను అతను ఎలా దాటగలిగాడు? ఇప్పుడు మనం ఆ నీడ సామ్రాజ్యం లోపలికి వెళ్ళి చూద్దాం. వాళ్లు వాడిన పద్ధతులు ఎంత తెలివైనవో అంతకంటే ప్రమాదకరమైనవి కూడా. ఇది వింటుంటే ఏదో హాలీవుడ్ సినిమా కథలా అనిపిస్తుంది కదా. ముందుగా పాత, గుర్తుపట్టలేని ఓడలతో ఒక దొంగల సైన్యాన్ని తయారుచేస్తారు. ఆ తర్వాత నడి సముద్రంలో ర్యాడర్లకు చిక్కకుండా ఒక ఓడ నుండి మరో ఓడకు ఆయిల్ని మార్చేస్తారు. అప్పుడు ఇరాన్ ఆయిల్ని వేరే దేశం ఆయిల్తో కలిపి దాని అసలు గుర్తింపునే మాయం చేస్తారు. ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డొల్ల కంపెనీల ద్వారా డబ్బుని తరలిస్తారు. ఇదొక పర్ఫెక్ట్ క్రైమ్. ఇదేదో ఒకరిద్దరు చేసే పని కాదు. ఈ భారీ మోసాన్ని నడపడానికి 115 కంపెనీలు, ఓడలు, ఇంకా వ్యక్తులతో ఒక పెద్ద చక్రవ్యూహాన్నే సృష్టించారు. ఈ నెట్వర్క్ను ఛేదించడమంటే ఒక గడ్డివాములో సూదిని వెతకడం కంటే కష్టం. ఎందుకంటే ప్రతి కంపెనీ మరో కంపెనీని దాచిపెట్టే ఒక అంతులేని గొలుసుకట్టిది. మరి ఇంత పెద్ద స్కామ్ చేసి వాళ్ళు ఎంత సంపాదించారు అనుకుంటున్నారు? కొన్ని మిలియన్లు కాదు, 10 బిలియన్ల డాలర్లు. ఒకవైపు దేశం ఆర్థిక ఆంక్షలతో అల్లాడుతుంటే మరోవైపు షమ్ఖానీ నెట్వర్క్ మాత్రం దేశ సంపదను అమ్మి అపారమైన సంపదను పోగేసుకుంది. ఇది ఇరాన్ ప్రభుత్వంలోనే మరో సమాంతర ప్రభుత్వంలా పనిచేసింది. ఈ కథ కేవలం ఇరాన్తోనే ఆగిపోలేదు. ఈ నీడ సామ్రాజ్యం యొక్క వేర్లు ప్రపంచమంతా పాకాయి. ఈ డబ్బు, ఈ చెమురు ఒక పెద్ద యుద్ధానికి ఆజ్యం పోసాయి. ఇంకా షాకింగ్ విషయమేంటంటే ఈ నెట్వర్క్ ఎవరికైతే వ్యతిరేకంగా పనిచేస్తోందో అదే పాశ్చాత్య దేశాల బ్యాంకుల ద్వారా తమ వ్యాపారాన్ని నడిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ నెట్వర్క్ డైరెక్ట్గా పాల్పంచుకుంది. వాళ్ళు ఇరాన్ ఆయిల్నే రష్యా యుద్ధ యంత్రానికి సప్లై చేశారు. మరి దానికి బదులుగా రష్యా వాళ్లకేమిచ్చింది? ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేయడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్లు, వాటి స్పేర్ పార్ట్స్. ఇది చమురుకు బదులుగా రక్తాన్ని మార్చుకున్న ఒప్పందం. ఇక్కడే ఈ కథలో అసలైన అతిపెద్ద ట్విస్ట్ ఉంది. ఈ నీడ నెట్వర్క్ ఎవరి నుండైతే తమను తాము కాపాడుకోవాలనుకుందో చివరికి అదే పాశ్చాత్య వ్యవస్థలోకి చొరబడింది. బీపీ, చెవ్రాన్ లాంటి పెద్ద ఆయిల్ కంపెనీలు, జేపీ మోర్గాన్ లాంటి పెద్ద బ్యాంకులు వీళ్లందరికీ తెలియకుండానే ఈ అక్రమ నెట్వర్క్తో వ్యాపారం చేశాయి.
దొంగ పోలీసుల ముందే తన దుకాణాన్ని నడిపినట్టుంది వ్యవహారం. ఈ భారీ సామ్రాజ్యం, ఈ బిలియన్ డాలర్ల సంపద, ఇదంతా చూశాక ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. ఇరాన్ భూమిలోని ఈ నల్ల బంగారం నుండి లాభం పొందుతున్నది ఎవరు? దేశాన్ని పాలిస్తున్న ఈ కొన్ని కుటుంబాలా, లేక ఆంక్షల భారంతో నలిగిపోతున్న కోట్లాది మంది సామాన్య ఇరాన్ ప్రజలా? అయితే ప్రతి సామ్రాజ్యానికి ఒక ముగింపుంటుంది కదా. శంఖానే నీడ సామ్రాజ్యం గోడలకు కూడా పగుళ్లు మొదలయ్యాయి. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల వల బిగుస్తున్న కొద్దీ ఈ కుటుంబ కథలోని అసలు విషాదం బయటపడటం మొదలైంది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. జులై 2025లో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ నీడ సామ్రాజ్యంపై ఉక్కు పాదం మోపింది. ఆ 115 కంపెనీల నెట్వర్క్ను చిన్నాభిన్నం చేసింది. అంతేకాదు, మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందు ఆ అజ్ఞాత వ్యక్తి హెచ్ పేరును అధికారికంగా ప్రకటించింది. హుస్సేన్ షంఖానీ. అతని మార్పును ఒక ఎనాలిస్ట్ ఎలా వర్ణించాడు? అది ఒక ఎవల్యూషన్, బ్రేకింగ్ బ్యాడ్ చూడటం లాంటిది, వాల్టర్ వైట్ హైజన్బర్గ్గా మారడం లాంటిది. ఒకప్పుడు కెమెరా ముందు సిగ్గుతో తలదించుకున్న ఒక కుర్రాడు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే ఒక నీడ చక్రవర్తిగా మారాడు. చరిత్రలోనే అతిపెద్ద వైరుధ్యం మనకిక్కడే కనిపిస్తుంది. ఏ అవినీతినైతే అంతం చేయడానికి విప్లవం వచ్చిందో, అదే విప్లవం ఒక కొత్త, అంతకంటే క్రూరమైన ఉన్నత వర్గాన్ని సృష్టించింది. విప్లవకారులు వాళ్ళు ఎవరినైతే కూలదోశారో వారికంటే దారుణమైన పాలకులయ్యారు. కాబట్టి చివరికి మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే: ఒకప్పుడు తాము దేనికోసమైతే పోరాడారో ఈ కొత్త ఉన్నత వర్గం ఇప్పుడు దాన్నే భర్తీ చేసిందా? విప్లవం తర్వాత 40 ఏళ్లకు ఇరాన్ మళ్లీ అదెక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చేరిందా? అధికారం, అవినీతి, ఈ విష వలయం నుండి మానవ చరిత్రకోసలు విముక్తే లేదా?